ఓం శాంతి. మనసులో నడిచే వ్యర్థ సంకల్పాల వలన బుద్ధి యొక్క ఏకాగ్రతతో పాటు నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి, సహన శక్తి, ఎదుర్కొనే శక్తి నష్టపోవడం వలన జీవితంలో ఓటమి లభిస్తుంది. వ్యర్థమైన ఆలోచనల వలన నోటి నుండి వ్యర్థమైన మాటలతో పాటు కర్మలు కూడా వ్యర్థమవుతాయి మరియు జీవితం కూడా లక్ష్యం లేనిది అవుతుంది. అందువలన జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే మనసులో నడిచే వ్యర్థ సంకల్పాల నుండి విముక్తి పొందవలసి ఉంటుంది. వ్యర్థం నుండి ముక్తి అయిన వారి బుద్ధితో జ్ఞానం సెలయేరులా ప్రవహిస్తూ ఉంటుంది. జ్ఞాన చింతన చేస్తూ ఉంటే ఆచరణలో మార్పు వస్తుంది. కొన్ని ఇచ్చేందుకు, కొన్ని తీసుకునేందుకే వస్తాయి. మనసులో వ్యర్థ సంకల్పాలు నడిచేందుకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ జీవితంలో వచ్చే విపరీత పరిస్థితులు లేక విపరీత సంఘటనల్లో కర్మల గతిని మరిచినప్పుడు మనసులో వ్యర్థ సంకల్పాలు, ఆలోచనలు రావడం ప్రారంభిస్తాయి. చెడు ఆలోచనలు, భావనలు, చెడు దృష్టికోణంతో అలాంటి వ్యవహారమే ఏర్పడుతుంది. దీనివల్ల అనుకోనిది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరి కర్మలను అనుసరించి ప్రతి పరిస్థితి వస్తుంది. ఈ ప్రపంచమంతా కర్మల ఆధారంతోనే నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఫలితం దానికి తగినట్లే లభిస్తుంది. మన సంబంధ సంపర్కాలలో కొందరు కర్మల ఖాతా ఇచ్చేందుకు, మరికొందరు పుచ్చుకునేందుకు వస్తారు. కర్మల గతిని అర్థం చేసుకునే ఒక కథ ఉంది. ఒక తల్లికి ఇద్దరు కవల పిల్లలున్నారు. ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఒకరికొకరు ఎదురుగా వచ్చారు. ఒక పిల్లవాడు రెండో వానితో, నీవు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించగా అతడు, నేను 60 గ్రాముల నూనె తీసుకునేందుకు వచ్చాను అన్నాడు. ఇదే విధంగా రెండో కుర్రవాడు ప్రశ్నించగా మొదటి కుర్రవాడు, నేను 3 తులాల బంగారం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఇద్దరి మాటలు విన్న తల్లి మనసులో, వీరిలో ఎవరు నూనె తీసుకుంటారు, ఎవరు బంగారం ఇస్తారనే ప్రశ్న ఆమెలో పుట్టింది. ఎందుకనగా ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. తల్లి పిల్లలిద్దరికీ నూనె రాసి నిద్రపుచ్చింది. వారిలో ఒక పిల్లవాడు అకస్మాత్తుగా చనిపోగా ఈ పిల్లవాడు తన నూనె తీసుకుని లెక్కపత్రాలు పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడని తల్లి అర్థం చేసుకుంది. రెండవ పిల్లవాడు 3 తులాల బంగారం ఎలా ఇస్తాడన్న ప్రశ్న తల్లి మనసులో ఉదయించింది. ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పటికీ స్కూల్లో చాలా తెలివిగలవాడిగా ఉండేవాడు. 10వ క్లాస్ బోర్డు పరీక్షల్లో మొదటి నెంబర్లో వచ్చాడు. గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు పిలిపించి ఆ పిల్లవాడికి సత్కరించారు. బహుమతిగా ఆ పిల్లవాడి మెడలో దండ, తలపై కిరీటం, ఒక పుస్తకాన్ని బహుకరించారు. మరి ఆ పుస్తకంలో 3 బంగారు ఆకులు ఉంచారు. కుర్రవాడు చాలా సంతోషించాడు. నా తల్లి శ్రమ వలన నాకు ఈ గౌరవం లభించిందని భావించాడు. ఇదంతా వినిపించేందుకు మెడలోని మాల, కిరీటం మరియు పుస్తకం తీసుకుని ఇంటి వైపు పరుగు తీసుకుని వచ్చాడు. తల్లి ఒక గుడిసెలో ఉండేది. దాని ఎత్తు తక్కువగా ఉన్నందున వంగి లోపలికి వెళ్ళవలసి వచ్చేది. ద్వారంపై ఒక మేకు కొట్టబడి ఉంది. కుర్రవాడు తనకు సన్మానం జరిగిన సంతోషంలో వంగి లోపలికి వెళ్ళడం మర్చిపోయాడు. అప్పుడు మేకు అతని తలలోకి దూరిపోయి అక్కడికక్కడే మరణించాడు. తల్లికి అక్కడ పడి ఉన్న పుస్తకం నుండి 3 బంగారాకులు లభించాయి. వాటిని చూసి ఆమెకి కొడుకు చిన్నతనంలో 3 తులాల బంగారం ఇవ్వడానికి వచ్చాడన్నమాట గుర్తుకొచ్చింది. ఈరోజు వాటిని ఇచ్చి వెళ్ళిపోయాడు. కర్మల గతిని గుర్తుంచుకోండి. చప్పట్లు ఎప్పుడూ ఒక చేతితో మోగవు, 2 చేతులు అవసరమవుతున్నాయి. ఒక్కొక్కసారి నేను వీరితో చాలా చక్కగా వ్యవహరిస్తాను, అయినా కూడా
వీరెందుకు అలా ప్రవర్తిస్తుంటారు? ఒక్కొక్కసారి పైకి చూసి, ఓ భగవంతుడా, నాకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కూడా కళ్ళు మూసుకున్నారా అంటాం. కానీ వీటన్నిటికీ జవాబు మనం గత జన్మలో చేసిన కర్మలే. ఏ విపరీతాన్ని చూసినా కానీ దానికి ఇతరుల్ని దోషుల్ని చేసి మనను మనం నిర్దోషులుగా భావిస్తాం. ఏ వ్యక్తినైతే దోషిగా భావిస్తామో వారి గురించి మన భావనలు, దృష్టికోణం నకారాత్మకంగా చేసుకుంటాం. అందువలన ఆ వ్యక్తి సంస్కారాలతో ఢీకొని సమయాన్ని పాడు చేసుకుంటాం. దానితో వ్యర్థ సంకల్పాలు వస్తాయి. అందువలన ఎల్లప్పుడూ కర్మల గతిని గుర్తుంచుకుంటే వ్యర్థం నుండి విముక్తులు కాగలం. కర్మల నుండి తప్పించుకోలేరు. అత్తగారు కోడలితో అన్యాయంగా వ్యవహరిస్తే కోడలి మనసులో అత్తగారి వ్యవహారంపై ద్వేషం ఏర్పడి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ అత్తాకోడళ్ళు గత జన్మను గమనిస్తే నేటి అత్తగారు గత జన్మలో కోడలుగా ఉండేది, మరి నేటి కోడలు గత జన్మలో అత్తగారుగా ఉండేది. ఆమె కూడా కోడలతో ఎన్నో విధాల చెడుగా వ్యవహరించింది. సత్సంగానికి వెళ్లేందుకు నిరాకరించేది. ఈ జన్మలో లెక్కపత్రాలు పూర్తవుతున్నప్పుడు మనసులో చెడు ఆలోచనలు ఎందుకు? చేసిన కర్మలు ఎవరు కూడా తప్పించుకోలేరు. చేసిన కర్మలను అనుసరించే శరీరం లభిస్తుంది. సంపద, సంబంధికులు కూడా లభిస్తారు. ప్రస్తుత సమయంలో శివ పరమాత్మ శ్రీమతం అనే జ్ఞానాన్నిచ్చి శ్రేష్ఠ కర్మలు చేసే కళను నేర్పిస్తున్నారు. ఈశ్వర్య శ్రీమతం అనుసరించి నడిచే వారే శ్రేష్టంగా తయారై వ్యర్థం నుండి ముక్తులవుతారు. శ్రీమతం ద్వారానే ఉత్సాహం, దైవీ గుణాలు ప్రాప్తిస్తాయి. తన ఇష్టం వచ్చినట్లుగా లేక ఇతరుల సలహాలపై నడిచే వారికి జీవితంలో దుఃఖము, అశాంతి లభిస్తాయి. శ్రీమతం ప్రకారం నడుస్తూ కూడా ఒకవేళ ఏదైనా విపరీత పరిస్థితి వచ్చిందంటే దాన్ని పాత ఖాతాగా భావించి నిశ్చయ బుద్ధితో ముందుకి వెళ్ళిపోతూనే ఉండాలి, ఆగేది లేదు. కొద్ది రోజుల క్రితం ఒక సోదరి తన అనుభవం వినిపించడం ద్వారా కర్మల గతి యొక్క పాఠం ఇంకా గట్టిపడింది. ఆ సోదరి 30 సంవత్సరాల నుండి బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో సమర్పణై సేవ చేస్తున్నారు. అకస్మాత్తుగా ఆమెకి కడుపు నొప్పి ప్రారంభమైనందున గ్లోబల్ హాస్పిటల్కి పరీక్ష కోసం వచ్చారు. ఎక్స్రే ద్వారా కడుపులో గడ్డ ఉంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు ఆ సోదరి బాబాతో, బాబా, నేను ఇంత సేవ చేశాను, అయినా కానీ నాకు బాధ కలుగుతున్నది, ఎలాంటి కర్మల ఫలితం నాకు లభిస్తుంది? అలా ఆత్మిక సంభాషణ చేస్తూ చేస్తూ ఆమె ధ్యానంలో వెళ్ళి గత జన్మ దృశ్యాన్ని చూసింది. గత జన్మలో ఆమె భారతదేశంలో జన్మించి పురుష రూపంలో ఒక పోలీస్ ఉద్యోగంలో ఉంది. ఆమె డ్యూటీ ఒక 4 రోడ్ల కూడలిలో పడింది. ఎవరినైనా వేధించినచో కాల్చివేయమని ఆమెకు ఆదేశం లభించింది. ఒక వ్యక్తి ఎవరినో బాధిస్తుండగా ఆ పోలీస్ చూసినంతనే ఆ వ్యక్తిని కాల్చివేశాడు. కానీ ఆ గుండు అతనికి కాక వెనుక తోటలో గడ్డి కోస్తున్న ఒక మాత కడుపుకి తగిలి ఆమె చాలా బాధపడింది. ఈ దృశ్యం బాబా ఆ సోదరికి చూపించి, ఇందువలన కడుపులో నొప్పి ఉంటుంది అని, ఇప్పుడు కర్మ యొక్క ఖాతా తీరిపోతుందన్నారు. కర్మల జ్ఞానం వలన సహనశీలత మనకు వస్తుంది. మనం జన్మజన్మలుగా తెలుసో తెలియకో చేసిన అనేక కర్మలు వర్తమాన సమయంలో విపరీత సంఘటన రూపంలో అనుభవించవలసి ఉంటుంది. అలాంటి సమయంలో మనసు వేగాన్ని అరికట్టించేందుకు కర్మల గతిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. విపరీత పరిస్థితులు మరియు విఘ్నాలను కలిగించే వారిపై మనసులో క్షమాభావం, దయాభావన, నిర్దోష దృష్టికోణం ఏర్పరచుకునేందుకు కర్మల గతి యొక్క జ్ఞానం చాలా సహయోగపడుతుంది. దీనివలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహించుకునే శక్తి లభిస్తుంది. మనం వ్యర్థ సంకల్పాల నుండి విముక్తులైనప్పుడే మనసు తేలికగా
స్వచ్ఛంగా బుద్ధి స్వచ్ఛమై యోగాభ్యాసం కూడా చక్కగా చేయగలుగుతాం. వ్యర్థం నుండి విముక్తులైనప్పుడే మనం పరచింతన పరదర్శన నుండి విముక్తి చెంది స్వమానదారులుగా కాగలుగుతాం. అందరితో మన వ్యవహారం కూడా దోషరహితమైన భావనతో మరింత సంతోషకరంగా ఉంటుంది. దీని ద్వారానే మనం తీవ్ర పురుషార్థులం కాగలుగుతున్నాం. అందువలన కర్మల గుహ్యగతిని తెలుసుకుని వ్యర్థం నుండి విముక్తులవుదాం. ఓం శాంతి.